హలో అండి. వెల్కమ్ టు మై 5 minutes ఛానల్. ఈరోజు నేను డిన్నర్కి ఈ మెంతి కూరతో చపాతీస్ చేసుకుంటున్నానండి. దానికి మనకు కావాల్సింది ఆటా. నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి తీసుకున్నానండి. దాన్ని కలిసి ఉంటాయి కాబట్టి మీకు కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ మెంతి కూర, నేను మెంతి కూరని ఆల్రెడీ సన్నగా చాప్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ దీనికి మనకి సాల్ట్, కొంచెం ఆయిల్, నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ కొంచెం చిల్లీ పౌడరు. ఈ చిల్లీ పౌడర్ వద్దనుకుంటే మనం పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నాకు పచ్చిమిర్చి ఇష్టం లేదు, అందుకని నేను చిల్లీ పౌడర్ యూజ్ చేసుకున్నాను. ఇది చూద్దామండి ఇప్పుడు ఎలా పిండిని మనము నెట్టింగ్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఆటాని వీట్ ఫ్లోర్ని కొంచెం దీంట్లో వేసుకున్నానండి. నేను మిక్సింగ్ చేసుకునే దాంట్లో వేసుకుంటాను. నాకు హ్యాండ్ పెయిన్ ఉంది, అందువల్ల నేను నిట్టింగ్ చేయలేను, అందుకని దీంట్లో వేసుకుంటున్నాను. సో దీంట్లోకి మనకి నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదండి, ఈ మెంతి ఇది కూడా యాడ్ చేసేసుకున్నాము. ఇదండి, నేను ఫస్ట్ వాటర్ అవి వేయకుండా జస్ట్ గోధుమ పిండి అండ్ మెంతి ఆకు మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఇది కొంత మిక్స్ చేసుకున్నాను. దీన్ని ఆల్రెడీ నేను సాల్ట్, కారపొడి, చిల్లీ పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇది కొంచెం అలా మొత్తం వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి తర్వాత నేను వాటర్ వేసి మిక్స్ చేసుకుంటాను. కనిపిస్తుందా? చూడండి, ఇది మిక్స్ చేసుకుంటూ ఉంది. దీంట్లో ఇది బాగా మిక్స్ చేస్తుందంటే చపాతీస్ చాలా బాగా వస్తాయండి మనకి, ఈ కేక్ మిక్స్ చేసుకునే దాంట్లో చేస్తే. సో చూసారా, చపాతీ పిండి మంచిగా మన మెంతి కూర అంతా మిక్స్ చేసేసుకున్నాము. ఇది మంచిగా అయిపోయింది చూడండి. దీంట్లో కొంచెం కూడా అంటుకోకుండా వచ్చింది. నేను ఒకసారి అవుట్ సైడ్ తీసి చూపిస్తాను. ఇదండి మన చపాతీ పిండి, చూడండి అసలు అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. సో దీనికి నేను కొంచెం హ్యాండ్కి కొద్దిగా ఆయిల్ స్టిక్ అంటించుకొని దానికి పైన కొంచెం అప్లై చేసేసుకొని ఒక వెట్ క్లాత్ కానీ దాన్ని కవర్ చేసేసి ఒక 1/2 అవర్ ఇలా పెట్టేసుకుంటానండి పక్కన. తర్వాత మనం చపాతీలు చేసుకుందాం. నేను చపాతీ పిండి ఇందాక నేను నానబెట్టుకున్నాను కదా, ఇదిగోండి చూడండి. మనం ఇలా ఫింగర్స్ పెడితే ఇలా లోపలికి వెళ్ళాలి. సో బాగా స్మూత్గా అయిపోయింది. సో దీన్ని మనం ఇప్పుడు చపాతీస్ చేసుకొని కాల్చుకుందాము. చూపిస్తాను. నేను పిండి తీసుకున్నాను. దీన్ని కొంచెం పొడి పిండి అద్దుకుని ఇట్లా చపాతీలు సన్నగా రుద్దుకుందాము. దీంట్లో మనం కావాలంటే కొంచెము పసుపు కూడా వేసుకోవచ్చండి. నాకు ఈ చపాతీకి పసుపు అవసరం లేదు, నాకు నచ్చదు. సో నేను ఇలా జస్ట్ ఇందాక చూపించాను కదా, మనం కొంచెం స్పైసీ కోసము చిల్లీ పౌడర్ వేసుకున్నాము. లేదంటే అది కూడా వద్దు అనుకుంటే పచ్చిమిర్చిని కొంచెం గ్రైండ్ చేసుకొని మన జీరా ఉంటుంది కదా, జీలకర్రతోటి అది దాన్ని కచ్చపచ్చ కట్ చేసుకొని మనం ఈ పిండిని నెడ్డింగ్ చేసుకునేటప్పుడు దాంట్లో కలిపేసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఆ చపాతీ షేప్ని చూసి భయపడకండి, నేనంత ప్రొఫెషనల్ కాదు చపాతీస్లో. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. మీకు చపాతీస్ చేసుకోవడానికి డిఫరెంట్ ప్యాన్స్ ఉంటాయి, మీకు ఏది ఉంటే అది పెట్టుకుని నేను ప్రస్తుతం ఇలాంటి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మనకి ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయినప్పుడు వేసుకోవాలి, లేకపోతే హీట్ లేకుండా చపాతీ వేసామంటే అతుక్కోబోయి సరిగ్గా రాదు. మన ప్యాన్ హీట్ ఎక్కింది. సో నేను చపాతీని ఇట్లా చేసుకున్నాను కదా, ఇది వేసేసుకున్నాము. బోత్ సైడ్ కొంచెము అలా ఇదైన తర్వాత లైట్గా బబుల్స్ లాగా వస్తాయి. అప్పుడు మనం ఫ్లిప్ చేసుకుందాం చపాతీని. తర్వాత కావాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. వద్దు మాకు ఆయిల్ వద్దు, జస్ట్ పుల్కలాగా చేసుకోవాలనుకుంటే పుల్కలాగా తినచ్చు. కాకపోతే ఇక్కడ మనం మెంతి కూర వేసుకున్నాం కాబట్టి కొంచెం చేదు ఉంటుంది, అందుకని కొంచెం మనం లైట్గా ఆయిల్ వేసుకుంటే బెటర్ దీనికి. సో
చూద్దాం ఎలా వస్తుందో. ఇదండి మనకి కొంచెం ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను చపాతీని ఫ్లిప్ చేస్తున్నాను. సో ఆ సైడ్ కూడా కొంచెం మనకి రోస్ట్ అయితే తర్వాత మనము లైట్గా ఆయిల్ అప్లై చేసుకుందాము. చూసారా, ఇట్లా నేను ఫ్లిప్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కొంచెం మనము ఆయిల్ అప్లై చేసుకుందాము. దీనికి బెటర్ బ్రష్ తీసుకొని కొంచెం అప్లై చేసుకుందాము. తిప్పుతున్నానండి ఈ సైడు. సో ఈ సైడ్ కూడా మనం లైట్గా బ్రష్కి ఆయిల్ అంటించుకొని ఇట్లా డ్యాప్ చేసుకుందాం. మీకు కావాలంటే ఒక స్పూను 2 టేబుల్ స్పూన్స్ కూడా ఆయిల్ వేసుకోవచ్చు. రెడ్గా పరోటాలాగా కూడా వస్తాయి. సో కొంచెం కాన్షియస్గా తినే వాళ్ళకైతే జస్ట్ ఇట్లా డ్యాప్ చేసుకోవడం బెటర్. ఆయిల్ లేదు మాకు మంచిగా కావాలి, రెడ్గా రోస్ట్ అయ్యి చపాతీ టేస్టీ కావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని చేసుకోవచ్చు. ఇదైతే నా కోసం చేసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇదైతే నాకు ఎక్కువ ఆయిల్ అండి, కాకపోతే ఈ చపాతీ మీకు చూపించాలి కాబట్టి నేను ఇలా ఆయిల్ వేసుకుని చూపిస్తున్నాను. మామూలుగా అయితే నేను అసలు ఆయిల్ కూడా వేసుకోను, జస్ట్ పుల్కాలాగా చేసుకుంటాను. ఇదిగోండి మన మెంతి కూర చపాతీలు రెడీ అయిపోయినాయి. సో వీటికి యాక్చువల్గా మనకి కర్రీ కూడా అవసరం లేదు. నేనైతే ఇదిగోండి బూందీ రైతా చేసుకున్నాను. ఇట్లా బూందీ రైతాతోటి చేసుకుంటాము. ఇట్లా కొత్తిమీర చట్నీ ఉంది సైడ్కి, చట్నీ. మీకు కర్రీస్ కావాలంటే ఎన్ని కర్రీస్ అయినా తినొచ్చు. ప్రస్తుతం అయితే నేను ఈరోజు ఇట్లా తీసుకుంటున్నాను. ఇదండి మన మేతి చపాతీ విత్ బూందీ రైతా. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.